హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2025 ఫిబ్రవరి 16th సండే ఈవినింగ్ 7:30 PM కి WPL మ్యాచ్ నంబర్ 3 కోటంబి స్టేడియం వడోదర ఇండియాలో గుజరాత్ జైంట్స్ ఉమెన్స్ వర్సెస్ యూపీ వారియర్స్ ఉమెన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక గుజరాత్ జైంట్స్ ఉమెన్స్ చూసుకుంటే వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ ఉమెన్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ గుజరాత్ ఉమెన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి బెత్ మూనీ నుంచి 42 బాల్స్ కి 56 రన్స్ అండ్ వీళ్ళ కెప్టెన్ గార్డనర్ నుంచి 37 బాల్స్ కి 79 రన్స్ అండ్ డాటిన్ నుంచి 13 బాల్స్ కి 25 రన్స్ రావడం చూసాం. సో ఈ యొక్క బ్యాటర్స్ వలన 201 స్కోర్ ని అయితే సెట్ చేశారు. బట్ ఈ గుజరాత్ బౌలర్స్ ఆ హ్యూజ్ స్కోర్ ని కూడా డిఫెండ్ చేయడంలో విఫలం అయితే అయ్యారు. వీళ్ళ కెప్టెన్ గార్డనర్ నుంచి 2 వికెట్స్ వచ్చినప్పటికీ వీళ్ళ బౌలర్స్ అందరూ కూడా ఎకనామీ మెయింటైన్ చేయలేకపోయారు. సో దాని వలన 18.3 ఓవర్స్ కే ఆర్సీబీ ఉమెన్స్ టీమ్ ఈ హ్యూజ్ స్కోర్ ని చేసేసారు. సో వీళ్ళ బౌలింగ్ వలన ఆ మ్యాచ్ అయితే గుజరాత్ జైంట్స్ ఉమెన్స్ లాస్ అయ్యారు. సో దీన్ని బట్టి వీళ్ళ బౌలింగ్ లో ఈ రోజు మ్యాచ్ లో చేంజెస్ అయితే చూడొచ్చు. అండ్ వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ చూసుకుంటే పర్వాలేదు, మంచిగా రాణించారు వీళ్ళ లాస్ట్ మ్యాచ్ లో. ఓన్లీ వీళ్ళ బౌలింగ్ యూనిట్ లోనే కొన్ని మార్పులు అయితే ఈ రోజు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక ఈ గుజరాత్ జైంట్స్ ఉమెన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే బెత్ మూనీ, గార్డనర్ అండ్ హార్లిన్ డ్యూయల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే తనుజా కన్వర్ అండ్ ప్రియా మిశ్రా నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ గుజరాత్ జైంట్స్ ఉమెన్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా కొద్ది వీక్ అయితే కనిపిస్తున్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే వస్తారు. ఇక యూపీ వారియర్స్ ఉమెన్స్ చూసుకుంటే వీళ్ళకి ఈ సీజన్ లో ఇదే ఫస్ట్ మ్యాచ్. వీళ్ళు లాస్ట్ సీజన్ లో కొద్దిగా పూర్ పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. సో దాని వలన కనీసం ప్లే ఆఫ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు. సో ఈ సీజన్ లో మళ్ళీ అలాంటి మిస్టేక్స్ రాకుండా జాగ్రత్త పడతారు వీళ్ళ టీము. అండ్ వీళ్ళ టీం కెప్టెన్ గా దీప్తి శర్మ అయితే రాబోతుంది. అండ్ వీళ్ళకి మంచి టాప్ క్లాస్ ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే ఉన్నారు పర్ఫెక్ట్ గా. సో దాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోలే గానీ వీళ్ళ టీం గెలవాలనేది కొద్దిగా కష్టంగా అయితే మారుతుంది. అండ్ ఈ గుజరాత్ జైంట్స్ మీదన ఈ యూపీ వారియర్స్ కి ఎక్కువ విన్నింగ్ రికార్డ్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి వీళ్ళ టీం కి మంచి కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో ఉంటుంది. ఇక యూపీ వారియర్స్ ఉమెన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే తాలియా మెక్గరాత్ అండ్ గ్రేజ్ హరీస్ అండ్ దీప్తి శర్మ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సోఫీ ఎక్లిస్టన్ అండ్ సైమా ఠాకూర్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు యూపీ వారియర్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే బానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే పర్వాలేదు, స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా యావరేజ్ గా ఉన్నారు. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే కొటంబి క్రికెట్ స్టేడియం వడోదర ఇండియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 180 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 170 ఉంది. సో దీన్ని బట్టి ఈ వెన్యూ పూర్తిగా బ్యాటింగ్ ప్యారడైజ్. ఈ వెన్యూలో అయితే బౌలర్స్ అయితే ప్యూర్ గా స్ట్రగుల్ అయితే అవుతారు. సో దీన్ని బట్టి ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ కి అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు మ్యాచ్ లో నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే యూపీ వారియర్స్ ఉమెన్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.